జేఎన్పీ టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ. సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పీ. వీడియోస్ అందరికీ నమస్కారం. నా పేరు అంబారిపేట భార్గవి, విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం మహిళా అధ్యక్షురాలు. ఈరోజు నేను సెలబ్రేట్ చేసింది అలిగిన బతుకమ్మ. అండ్ ఇది నా 4th ఇయర్, అంటే రవీంద్ర భారతిలో 4th ఇయర్. ఎప్పటి నుంచో బతుకమ్మ అన్నది మనం చేస్తూ ఉంటాము. రవీంద్ర భారతిలో నేను ఎప్పుడైతే అధ్యక్షురాలుగా పదవి తీసుకున్నానో అప్పటి నుంచి రవీంద్ర భారతిలో బతుకమ్మ చేయడం అన్నది స్టార్ట్ చేశాను. ఇది నా 4th ఇయర్ అనమాట. సో ఇక్కడికి ఈరోజు చాలా దూరం నుంచి అక్క చెల్లెళ్ళు అన్నతమ్ముళ్ళు ఎంతోమంది వచ్చారు. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. అండ్ మన తెలంగాణ సంస్కృతి ఎంత గొప్పది అంటే ప్రతి పండక్కి మనము దేవుడికి పూలతో పూజిస్తాం, కానీ ఆ పూలన్నిటినీ కలిపి ఒక దగ్గర పెట్టి దాన్నే దేవుడిగా పూజించే గొప్ప సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి. ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయినందుకు చాలా గర్వంగా ఉంది. అండ్ దీనికి నాకు సపోర్ట్ చేసిన హనుమన్లన్న అండ్ ముఖ్యంగా మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కృష్ణమాచారి అంటే అన్న నేను ఇది చేస్తున్నా అంటే సరే మచ్చ నీ వెనుక నేను ఉంటా అంటారు. సో మొత్తానికి ఫైనల్గా మేము ప్రోగ్రామ్ అయితే సక్సెస్ చేసినాము. దానికి నాకు చాలా, ఇప్పుడు మీకు చెప్తే నిజమా అంటారేమో, నిజాంపేట నుంచి ఇప్పుడు అక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఒక్క ఏరియాకి సంబంధించిన వాళ్ళు కాదు, చాలా దూరం నుంచి వాళ్ళు వర్షం పడుతున్నా కూడా అరే అక్క బతుకమ్మ చేస్తుంది వెళ్దాము అని చెప్పి చాలా ఇష్టంతో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి సపోర్ట్ నేను ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు రవీంద్ర భారతిలో ఇప్పటి వరకు మనం పక్కాగా చేసే ప్రోగ్రామ్స్ ఏంటి అంటే ఒకటి బతుకమ్మ పండుగ, ఇంకొకటి ఉమెన్స్ డే అనమాట. ఆ రెండే కాకుండా ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం, ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా చేద్దాం అనుకుంటున్నాం. భవిష్యత్తులో మీరు అట్లాంటి ప్లాన్స్ అంటే ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ ఏం లేదన్న. ఒకటి ఏంటి అంటే మన విశ్వబ్రాహ్మణులందరూ ముందుకు రావాలి, మనకంటూ ఒక ఐడెంటిటీ రావాలి. మనం వేరే వాళ్ళ దగ్గర చూసి నేర్చుకునే స్టేజ్ కాకుండా మనం చూసి ఇంకొకరు నేర్చుకోవాలి అని ప్రూవ్ చేసుకోవాలని. తెలంగాణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం మన రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ గారు, మన స్పీకర్ నరసింహాచార్య గారికి, మన ముకులభరణం కృష్ణమోహన్ గారికి, వీరందరూ మన రవీంద్ర భారతిలో మన అంబర్పేట భార్గవి మన రాష్ట్ర అధ్యక్షురాలు మహిళా అధ్యక్షురాలు సమక్షంలో ఇంత బ్రహ్మాండంగా కార్యక్రమం జరిపింది. అదేవిధంగా మన ప్రతి విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు ప్లస్ ప్రతి గ్రామాల నుండి మండలాల నుండి వచ్చినందుకు మన రవీంద్ర భారతికి మహిళలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే మన విశ్వకర్మలల్లో మహిళలు ఇంత ఉత్సాహంగా వచ్చారు, ఇంత దూరం అంటే చాలా సంతోషకరంగా ఉంది నాకు. ఎందుకంటే మన భార్గవిలాగా ఎంతోమంది మన విశ్వకర్మలు మహిళలందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నానమ్మా నేను. ఎందుకంటే ఇంత ఆదర్శవంతంగా భార్గవి ముందుకు వచ్చిందంటే మన మహిళలు ఎవరు సామాన్యంగా రారు. ఎందుకంటే మన విశ్వకర్మలు మ్యాక్సిమం బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది పడతారు. ఎందుకంటే వాళ్ళకు ప్రోత్సాహం లేక, అంటే తోటి మహిళలు ఎంతోమంది రాజకీయాల్లో కానీ అన్ని విధాలు కానీ ముందుకొచ్చి అన్ని రంగాలలో ముందుకు వస్తున్నారు. సర్పంచ్లు అవుతున్నారు, ఎంపీటీసీలు అవుతున్నారు, జెడ్పీటీసీలు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, కార్పొరేట్ చైర్మన్లు అవుతున్నారు. కాబట్టి మన విశ్వకర్మలు ఎందుకు వెనకబడి ఉంటున్నారు? కాబట్టి మన మహిళలు కూడా ఎంతో విద్యావంతులు కూడా చదువుకున్నారు. కాబట్టి మన భార్గవి చెల్లె ఎంత ఆహ్లాదకరంగా ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ చేసిందంటే ఎంత సంతోషంగా ఉంది. కాబట్టి చెల్లె ఆదర్శవంతంగా మీరు కూడా అందరికీ మన ఉన్న పిల్లలను కానీ పెద్దలను అంతా ప్రోత్సహించుకుంటూ మనం కూడా చెల్లె లాంటి ప్రోగ్రామ్గా చాలా చేయాలి. చెల్లెని కూడా ముందందులో పోవాలి. ఇంకా ఏ విషయమైనా చెల్లె మాతృ కూడా చాలా డిస్కస్ చేస్తుంటుంది. అన్న ఈ రకంగా చేస్తున్నాం ఇట్లా అంటే మేము వెనుక సపోర్ట్గా ఉంటాం. ఏ రోజు కూడా ఆశ్చర్యంగా వెనుక కడిగామా నీలాగా ఇంకా 100 మందిని తయారు చేయాలి మన విశ్వకర్మ జాతిలో కూడా అనే విషయం కూడా నేను చెల్లెకు చెప్తా ఉంటాను. నేను ఆమె సజెషన్ తీసుకుంటాం. మేము కూడా ప్రతి విషయం కూడా మీరు కూడా ఇలాంటి ప్రోగ్రామ్ చాలా చేయాలని కోరుకుంటున్నానమ్మా. చెల్లె భార్గవి అంబర్పేట భార్గవి చాలా అద్భుతంగా చేసింది. చాలా సంతోషకరమైన విషయమమ్మా. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం.